వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ నెల్లూరు అభ్యర్థి కొప్పుల రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు, రానున్న ఎన్నికల్లో అనుకూలించేటువంటి అంశాలు ఏంటి, తదితర వివరాలు డిస్కస్ చేద్దాం. సార్, ప్రధానంగా మీ అనుభవం ఈసారి ఎన్నికలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నమస్తే అండి. నా అనుభవం ఈ ఎన్నికల బరిలో నాకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అదేమిటంటే, ముఖ్యంగా ఈ జిల్లాలో 4 సంవత్సరాల పాటు పనిచేశాను. దాదాపుగా అన్ని గ్రామాలు చూశాను. పేద ప్రజల సమస్యలు అర్థం చేసుకున్నాను. వారి గుండె చప్పుడు విని రెస్పాండ్ అయ్యాను. ఈ జిల్లాలో ప్రజలు గుర్తుపెట్టుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్కి నాయకత్వం వహించే అవకాశం కలిగింది. ఆనాడు సాక్షరతా ఉద్యమంలో పనిచేసినటువంటి 77,000 మంది వాలంటీర్స్, వాళ్ళందరి జీవితంలో ఒక అనుభూతి, సమాజం కోసం ఎటువంటి పారితోషికాన్ని ఆశించకుండా సంవత్సరంన్నర పాటు రాత్రిబళ్ళు నడిపారు. వారి జీవితంలో ఆ అనుభూతిని కల్పించిన నన్ను వారు గుర్తుపెట్టుకునే ఉన్నారు. ఎందుకంటే గత 10-15 రోజులుగా గ్రామాలు తిరుగుతుంటే వాళ్ళందరూ వచ్చి, సార్ మీరు చేపట్టినటువంటి సాక్షరత ఉద్యమంలో మేము పనిచేశామని. అలానే ఆ నైట్ స్కూల్స్కి వచ్చినటువంటి నిరక్షరాస్యులు, దాదాపుగా 7 లక్షల మంది నిరక్షరాస్యులు, వారికి కూడా అది మంచి అనుభూతి. సంవత్సరంన్నర పాటు అక్షరాస్యులు కావాలనే దీక్షతో వారు నైట్ స్కూల్స్కి వచ్చి అక్షరాస్యులు అయ్యారు. వాళ్ళు కూడాను నాతో కనెక్ట్ అవుతూ ఉన్నారు. మరి కొన్ని వందల కళాజాతాలు ద్వారా ఏ విధంగా పేద ప్రజలు అక్షరాస్యులు కావాలని ప్రదర్శనలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడాను చాలామంది నన్ను కలిసి, అయ్యా ఆ అక్షరాస్య కార్యక్రమంలో కళాజాతలో మేము పాల్గొన్నామని చెప్పారు. కాబట్టి ప్రజలతో కనెక్ట్ అయిన మనిషిగా నన్ను గుర్తించుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి సారాయి వ్యతిరేక ఉద్యమంలో మహిళలు చూపించినటువంటి చొరవ, వారి సాధికారతకు అది ఒక నిదర్శనం. వాళ్ళందరూ కూడాను వారందరి హృదయాల్లో ఉన్నాను. ఇక్కడ ఈ జిల్లా నుంచే వచ్చినటువంటి స్వయం సహాయక బృందాలు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో ఏ విధంగా ఏర్పాటైందో చూసి నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మహిళలు సంఘటితం అయితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ విధంగా సంఘటితం చేయొచ్చని, అందుకనే రాష్ట్ర స్థాయికి వెళ్ళినప్పుడు ఈ మహిళా సాధికారిత కార్యక్రమం మీద స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసే ప్రోగ్రాం కోసం సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ పేదరిక నిర్మూలన సంస్థని ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రం మొత్తంలో పేద మహిళల జీవితంలో మార్పు వచ్చేటట్టుగా, పేద మహిళల జీవితంలో వెలుగు వచ్చేటట్టుగా ఒక వెలుగు అనే కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో దేశంలోని అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమానికి నాయకత్వం వచ్చింది. దాని ద్వారా జీవితాల్లో మార్పు వచ్చిన వారందరూ కూడాను వారి ఆశీస్సులు నాకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజలు నాకు క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం ఉంది, రాష్ట్ర స్థాయిలో వారి కోసం పనిచేసిన అనుభవం ఉంది. కొంతమందికి దేశ స్థాయిలో నేనేం చేశానో కూడాను ఫాలో అవుతూ ఉన్నారు. దేశ స్థాయిలో సోనియా గాంధీ గారి అధ్యక్షన ఉన్నటువంటి జాతీయ సలహా మండలిలో నేను పనిచేసి ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చాను. అలాగా అనేక పేద ప్రజలకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాను. నన్ను ఫాలో అవుతున్న చాలామందికి అది గుర్తున్నది. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారితో సాన్నిధ్యం, రాహుల్ గాంధీ గారితో గత 11 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. ఇవన్నీ కూడాను గమనిస్తున్న వారిలో ఒక నమ్మకం ఏర్పడింది. ఈ అభ్యర్థి మా దగ్గర పార్లమెంటు క్యాండిడేట్గా నిల్చున్నారు, ఈయనకి ఓటు వేస్తే ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో పేద ప్రజల మీద ప్రత్యేక దృష్టి ఉంచుతారు. ముఖ్యంగా మైనారిటీసు, దళితులు, ఆదివాసీల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుందని నమ్మకం వచ్చింది. కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రధానంగా మీరు అన్నారు, అదేవిధంగా ముస్లిమ్స్ కానీ మైనార్టీస్ మీరు అన్నట్టు అందరూ కూడా మీ వైపే చూస్తూ ఉన్నారు ప్రధానంగా. ఎందుకంటే ప్రస్తుతం చూస్తున్నాం, రిజర్వేషన్ 4% రిజర్వేషన్ కూడా తీసేస్తామని డైరెక్ట్గా ప్రకటించేటువంటి పరిస్థితిలో ముస్లిం మైనార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూసేటువంటి పరిస్థితి, ముక్కుముడిగా మేమైతే ఓట్లు వేయాలి అని బలంగా నమ్మేటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? ఈ ఎలక్షన్లో
నేను గత 11 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో సీనియర్ కాంగ్రెస్ లీడర్గా, మొదట ఒక 4 సంవత్సరాలు ఎస్సీ వింగ్కి హెడ్గా, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి టీంకి హెడ్గా వారి ఆఫీస్లో, ఆ తర్వాత సిడబ్ల్యూసి మెంబర్గా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వింగ్స్ కోఆర్డినేటర్గా అన్ని రాష్ట్రాలు తిరిగాను. ఈ ఎలక్షన్స్లో ప్రజలు ఏ విధంగా స్పందిస్తుంటారని చూశాను. ఈసారి ఎలక్షన్స్లో మైనారిటీస్లో ప్రస్ఫుటంగా ఒక క్లారిటీ వచ్చింది. వారి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడాలి, కాంగ్రెస్ క్యాండిడేట్కి ఉపయోగపడాలి, దాని ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే ఒక పట్టుదల అనేది మైనారిటీస్లో నాకు కనపడింది. ఇంత పట్టుదల గతంలో కనపడలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఇప్పుడు అర్థమైంది, నౌ ఆర్ నెవర్. అంటే ఈసారి గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే, రాహుల్ గాంధీ గారు అధికారంలో రాకపోతే వారి హక్కులు కాలరాయబడతాయి, రాజ్యాంగం తీసివేస్తారు, రిజర్వేషన్ హక్కులు కూడా తీసివేస్తారు, దళితులకి మైనారిటీస్కి ఇచ్చిన రిజర్వేషన్ హక్కులు. కాబట్టి ప్రజల్లో ఒకలాంటి ఒక ఉమ్మడి నిర్ణయం నాకు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, మోడీ ప్రభుత్వాన్ని దింపాలనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం నాకు తెలిసింది, నేను చెప్పింది కాదు, వాళ్ళు ప్రజలే నాకు చెప్పింది. అదేమిటంటే వారి ఓటు తెలుగుదేశంకి వేస్తే ఎట్లాగో బీజేపీకి వెళ్తుంది, కానీ వైసీపీకి వేసినా కూడాను అది బీజేపీకే వెళ్తుంది అనే ఒక విషయాన్ని కూడాను వారందరూ కూడాను ఎటువంటి అనుమానం లేకుండా గమనించారు. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాలుగా చూస్తున్నారు. వైసీపీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్లో ఏనాడు కూడాను మైనారిటీస్ ఇష్యూస్ మీద మాట్లాడింది లేదు. మణిపూర్లో క్రిస్టియన్స్ మీద అంత ఘోరమైన అత్యాచారాలు జరిగితే ఒక్కరు కూడాను లేచి పార్లమెంట్లో దాన్ని ప్రశ్నించింది లేదు. ముఖ్యమంత్రి గారు కూడాను దాన్ని ప్రశ్నించింది లేదు. మోడీ గారు అయితే ఇప్పటి వరకు మణిపూర్ విజిట్ చేసింది లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు అర్థమైంది, వైసీపీ కూడాను భారతీయ జనతా పార్టీ యొక్క బి పార్టీనే. వారు గమనిస్తున్నారు, బీజేపీ నాయకుల యొక్క స్టేట్మెంట్స్ గమనిస్తున్నారు. బీజేపీ నాయకులు ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో మాకు 25 సీట్లు మావే అని అంటున్నారు. అంటే ప్రధానంగా ఇక్కడ మీరు అన్నట్టు డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇటు 25 అటు 25లో ఒక్క మైనార్టీ అభ్యర్థికి కూడా సీట్ ఇవ్వలేదు ఎంపీగా. ఇది ఈ భావజాలం కొత్త కాదు. ఉత్తరప్రదేశ్లో అన్ని అసెంబ్లీ సీట్స్లో ఒక్క మైనార్టీకి కూడాను సీట్ ఇవ్వలేదు. అంటే మైనారిటీస్కి ఉన్నటువంటి ఓటు హక్కు, దాని ద్వారా వారు ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతారు అనే విశ్వాసం ఎవరికి లేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో మైనారిటీస్ ఓటు కొంతమంది ఎస్పీకి వేయటం, కొంతమంది బీఎస్పీకి వేయటం, కొంతమంది కాంగ్రెస్కి వేయటంతో డివైడ్ అయిపోతున్నది. ఇది మైనారిటీస్ గమనిస్తున్నారు, మార్పు కనిపిస్తుంది. ఉదాహరణకి ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ కర్ణాటక కానీ తెలంగాణలో కానీ మైనారిటీస్లో ఒక స్పష్టమైనటువంటి ఆలోచన కనిపిస్తుంది, మా ఓటు డివైడ్ కాకూడదు. ఈసారి లోక్సభ ఎలక్షన్స్కి మాత్రం మైనారిటీస్ ఎవరు కూడాను ఓటుని డివైడ్ చేసి బీజేపీకి సహాయం చేయాలి, వైసీపీకి ఓటు వేసి వారి ఓటు ద్వారా మళ్ళా మోడీని గద్దెక్కించాలి అని ఏమాత్రం ఎవరికి లేదు. కాబట్టి నాకు ఇది ప్రజల నుంచి తెలుసుకున్న విషయం. నేను వారితో చెప్పి నా మాటలు వాళ్ళ నోట్లో పెట్టింది కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకు వస్తుంది? ఈ మేనిఫెస్టో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది? ఈసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాలలో కాంగ్రెస్ పార్టీ అడల విశ్వాసాన్ని బాగా పెంచింది. ఎంతోమంది మేధావులు నాకు ఫోన్లు చేసి, ఇటువంటి మేనిఫెస్టో మేము ఎప్పుడు కూడా చూడలేదు, ఏ పార్టీ కూడాను ఇంత చక్కని మేనిఫెస్టోని తీసుకొచ్చింది లేదు. ఎందుకంటే ఈ మేనిఫెస్టో యొక్క బేసిస్ యొక్క ఫౌండేషన్ ఏంటంటే న్యాయం. కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఉన్న అన్ని చాప్టర్స్ న్యాయాన్ని పట్టుకొని రావటం జరిగింది. నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ముఖ్యంగా సామాజిక న్యాయం అంశాల మీద నా కాంట్రిబ్యూషన్ చాలా ఉంది.
ఈ మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారికి ఒక హోప్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ దేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలకే కాంగ్రెస్ పార్టీ చక్కని పరిష్కారంతో వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యంగా ఆ మేనిఫెస్టో నుంచి 5 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేశారు. ఈ 5 గ్యారంటీలని 5 న్యాయ్ అని పిలువబడుతున్నాయి. 5 గ్యారంటీలు. ఒకటి నారీ న్యాయ్, అంటే మహిళలకు న్యాయం. ఇది నా ఉద్దేశంలో ఏ దేశం కూడాను ఇంత ధైర్యం చేసి ఇటువంటి గ్యారంటీని అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో తప్పకుండా ఈ గ్యారంటీని అమలు చేయడానికి రెడీగా ఉంది. ఏమిటి ఆ గ్యారంటీ? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాలని గుర్తించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ అకౌంట్లో ప్రతి నెల 8,500 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. ఎందుకు చేస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఒక విషయంలో వారిలో స్పష్టత ఉన్నది. అదేమిటంటే ఈ దేశంలో ఏ కుటుంబం కూడాను ఒక మినిమం లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ కంటే తక్కువ ఉండే పరిస్థితి మనం ఉంచకూడదు అనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి ఈ ఆర్థిక సాయం చేయాలని పేద కుటుంబానికి నిర్ణయించారు. రెండో న్యాయ్ యువ న్యాయ్ అని. ఈ యువ న్యాయ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 30 లక్షల జాబ్స్ భర్తీ చేయటం జరుగుతుంది. తర్వాత ఇంకొక విప్లవాత్మకమైనటువంటి హామీ అమలుకి మేము తయారవుతున్నాం. అదేమిటంటే అప్రెంటిస్షిప్, రైట్ టు అప్రెంటిస్షిప్ చట్టం. ప్రతి విద్యార్థి కాలేజీ నుంచి, యూనివర్సిటీ నుంచి, డిప్లొమా నుంచి బయటకు వచ్చిన మరుసటి రోజు నుంచే అతనికి వృత్తి శిక్షలో 1 సంవత్సరం పాటు వృత్తి శిక్షణ పొందే హక్కు చట్టం ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఈ విద్యార్థులు ఎవరు కూడాను నిరుద్యోగులుగా ఒక్కరోజు కూడాను ఉండవలసిన గత్యంతరం వాళ్ళకి రాదు. వెంటనే జాబ్ గ్యారంటీ అనమాట. ఇట్ ఈజ్ 1 year జాబ్ గ్యారంటీ. దాంట్లో వాళ్ళు వృత్తి శిక్షణ పొంది ఆ 1 year వాళ్ళకి స్టైపెండ్ కూడాను 1,00,000 రూపాయలు స్టైపెండ్, అంటే ప్రతి నెల 8,500 రూపాయలు స్టైపెండ్ కూడా దొరుకుతుంది. ఆ శిక్షణ పొంది ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. తర్వాత మూడో గ్యారంటీ మరి వ్యవసాయదారుల కోసం. మరి చూస్తున్నాం మనం ఎన్నో సంవత్సరాలుగా ఫార్మర్సు వారు పండించినటువంటి ప్రొడక్షన్కి సరైన ధర లేక చాలా కష్టాలు పడుతున్నారు. లోన్లు తీసుకొని బ్యాంకుల నుంచి డిఫాల్టర్స్ అవుతున్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ 2 హామీలు చేస్తున్నారు. ఒకటి, అయ్యా ప్రతి ఫార్మర్కి వారికి ఎంత లోన్ వేవ్ చేయాలో పరిస్థితులను బట్టి నిర్ణయించడానికి ఒక కమిషన్ పెట్టి ఆ కమిషన్ ఎగ్జామిన్ చేసి ఏ స్టేట్లో ప్రకృతి వైపరీత్యాల మూలంగా వాళ్ళు తిరిగి లోన్లు కట్టలేకపోతే వాళ్ళ లోన్స్ వేవ్ చేయటం. తర్వాత రెండోది, వారి యొక్క మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా, అంటే పెట్టుబడి ప్లస్ 50% లాభం కలిపి మద్దతు ధర ఇస్తాము. ఇదంతా కూడాను ఒక చట్టరూపం కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. 4వ ముఖ్యమైన హామీ కార్మికుల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం దినసరి వేతనం 400 రూపాయలు. దీని ద్వారా ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీలందరికీ కూడాను, వ్యవసాయ కార్మికులకు అందరికీ కూడాను రోజుకి 400 రూపాయలు వస్తాయి. ఇవాళ రేపు వాళ్ళకి కేవలం 170 రూపాయలు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 400 రూపాయలు వస్తాయి. చివరగా జనగణన అనేది కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇస్తుంది. ఈ జనగణన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, ఉపకులాల్లో ఉన్నటువంటి స్థితిగతులు అధ్యయనం చేసి వారందరూ సమానంగా అభివృద్ధి చెందేదానికి కావలసినటువంటి విధులు, విధానాలు, మరి చట్టాలు తీసుకొచ్చి మొత్తం ఈ దేశంలో సమానత్వం తీసుకొని రావడానికి కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పనిచేస్తుంది అనేది 5 గ్యారంటీలు మనకి చెప్పగానే చెప్తున్నాయి. రైట్. మీరైతే ఒక మంచి కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు, ఒక మంచి IAS అధికారిగా కూడా పేరు తెచ్చుకున్నారు. మరి ఒక మంచి ఎంపీగా పేరు తెచ్చుకోవడానికి
నెల్లూరులో గెలిస్తే ఏం చేయబోతున్నారు జిల్లాకి? ముందుగా ఎంపీగా ప్రతి మండల స్థాయిలో, ప్రతి కాన్స్టిట్యూన్సీ స్థాయిలో వారానికోసారి ప్రజల్ని కలుసుకొని వారి సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలో అనే దానికి ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి సోమవారం వందలాది మంది ప్రజలు వచ్చి వారి సమస్యలు చెప్పుకునేవారు. పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చొని వారి సమస్యలు పరిష్కారం చేసేవాడిని. అట్లానే ఎంపీగా కూడా చేస్తాను. ఆ తర్వాత ఈ జిల్లాలో యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి, కానీ ప్రభుత్వాలు వాటిని పూర్తిగా విస్మరించాయి. వాటి మీద కనుక దృష్టి పెట్టినట్టయితే కొన్ని వేల మంది యువతీ యువకులకి ఉపాధి కల్పించవచ్చు. కృష్ణపట్నం పోర్టు ఒరిజినల్గా దాని సామర్థ్యానికి తీసుకొని వస్తే ఆ పోర్టు అదానికి వెళ్ళిన తర్వాత చాలా నష్టం జరిగింది. అలా కాకుండా ఒరిజినల్గా ఆ పోర్టు ద్వారా రావాల్సినటువంటి ఈ యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కనుక చేసినట్లయితే అనేక వేల ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ఎల్ఎన్జి టెర్మినల్ పని మొదలైంది, కానీ దాన్ని పూర్తి చేయలేదు. అది కనుక పూర్తి చేస్తే అక్కడ ఎల్ఎన్జి బేస్డ్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వచ్చేదానికి అవకాశం ఉంది. తమిళనాడులో ఉన్నటువంటి అంబత్తూరులో 5,000 ఇండస్ట్రీస్ ఉన్నాయి, చిన్న చిన్న యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళు పొల్యూషన్ మూలంగా పక్క జిల్లాకు వచ్చి నాయుడుపేట, సౌలూరుపేటలో రీలొకేట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఆ విధంగా చేయగలిగితే, వాళ్ళకి భూమి ఇచ్చి చేయగలిగితే కొన్ని వేల ఇండస్ట్రీస్ అక్కడ మనం పెట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆత్మకూరు దగ్గర కూడా ఎంఎస్ఎంఈ పార్కు, ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్కు నిర్జీవంగా పడి ఉన్నది, ఎంతో పొటెన్షియల్ ఉన్నది. బకింగ్హామ్ కెనాల్ని నావిగేషన్ కెనాల్గా ఇంప్రూవ్ చేస్తే ఆ గ్రామాలు బాగుపడతాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ జిల్లాలో క్వార్జిక్ ఖనిజం ద్వారా చిప్ బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. అలానే చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ ఉన్నది, కానీ ఏమాత్రం దాని మీద దృష్టి సాగించలేదు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు పెంచేదానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలని పరిశీలించి నా అనుభవాన్ని మిళితం చేసి కేంద్ర ప్రభుత్వం మీద కావలసినటువంటి ఒత్తిడి పెట్టి అవి సాధించేదానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత వ్యవసాయం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని, నీటిపారుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టిని పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా వ్యవసాయంలో 20 లక్షల ఎకరాలు ఉన్నాయి, వరి పండిస్తుంటారు. కానీ ఈ వరి ఇప్పటికి కూడాను ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం డెవలప్ చేసినటువంటి హై ఈల్డింగ్ వెరైటీసే వాడుతున్నారు. అంటే రైస్లో సరైనటువంటి రీసెర్చ్ జరగలేదు. అది హై ఈల్డింగ్ వెరైటీస్ ఇంకా మార్చుకోవాల్సిన అవసరం ఉంది, అడ్వాన్స్ కావాల్సిన అవసరం ఉంది, అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ కావాల్సిన అవసరం ఉంది, అక్వాకల్చర్కి ఎంతో సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు హై కరెంటు ఛార్జెస్ ద్వారా చాలా ప్రాన్ పాండ్స్ మూతపడ్డాయి. ప్రాన్ కల్చర్ని డెవలప్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టేదానికి అవకాశం ఉంది. కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయి ఉన్నది, దాన్ని మళ్ళీ రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలు ముఖ్యంగా ఇరిగేషన్కి వస్తే సోమశిల ప్రాజెక్ట్ తీసుకుంటే సోమశిల ప్రాజెక్ట్ యొక్క 60 టీఎంసీ ఎప్పుడు కూడా నిండదు, ఎందుకంటే పెన్నాలో 20 సంవత్సరాలకు ఒకసారి ఫ్లడ్ వస్తుంది. ఆ సోమశిల కృష్ణాలో వచ్చినటువంటి ఫ్లడ్ వన్స్ ఇన్ 4 ఇయర్స్లో వచ్చే ఫ్లడ్ మీద ఆధారపడుతుంది. సోమశిలలో ఎప్పుడు కూడాను ఫుల్ కెపాసిటీ రావాలంటే గోదావరి నుంచి వాటర్ తీసుకొని రావాలి, పోలవరం నుంచి కానీ ఎల్లంపల్లి నుంచి కానీ. ఈ రివర్ లింకింగ్ మీద కూడాను ఆలోచన చేసినట్లయితే నెల్లూరు మొత్తం సస్యశ్యామలం అయ్యేదానికి అవకాశం ఉంది. అప్లాండ్ ఏరియాస్ అయినటువంటి ఈ ఉదయగిరి ఆ ప్రాంతంలో కూడాను ఒరిజినల్గా ఆలోచన చేసినటువంటి ప్రాజెక్ట్స్ కంప్లీట్ కాలేదు, వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలమైనటువంటి ఒక శక్తిగా ఉండింది. మళ్ళీ ఇప్పుడు కొంత షర్మిల గారి రాకతో మళ్ళీ ఆ పునరుత్తేజం సంపాదించుకోబోతుందా, మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళబోతుందా? షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో నవ ఉత్తేజం వచ్చింది. ఎందుకంటే వారు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఎందుకు చూడాలి, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయం ఏమిటి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని, ఏ విధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో తెలుగుదేశం వైసీపీ ప్రజలకి పూర్తిగా మోసం చేశారు. మోసం అని ఎందుకు అంటున్నానంటే వారికి ఉన్నటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మెడ వంచి ఇవన్నీ సాధించాలి, కానీ వారు సాధించలేదు. ఈ విషయాలన్నీ చెప్తున్నారు.
తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నిజమైన వారసులు నేనే అన్నట్టుగా వారు ప్రజలతో మాట్లాడుతూ వారి విశ్వాసాన్ని పొందుతున్నారు కాబట్టి మంచి ఉత్సాహం వచ్చింది. అందుకే అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఎంతో ఉత్సాహంతో ఈనాడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారిది ఏ విధంగా ఉపయోగపడింది అంటారు కాంగ్రెస్ పార్టీకి? భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి ఒక నవ ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ ద్వారా వెళ్ళినటువంటి భారత్ జోడో యాత్రలో కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లో నేను పాల్గొన్నాను. ఆంధ్రప్రదేశ్లో యొక్క భారత్ జోడో యాత్ర చూసి రాహుల్ గాంధీ గారు అన్నారు, ఈ రెస్పాన్స్ నేచురల్గా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. వేలాది మంది ప్రజలు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఆంధ్రప్రదేశ్ ద్వారా వెళ్తున్నప్పుడు నడవటం జరిగింది. అప్పుడే నాకు అనిపించింది అసలు కాంగ్రెస్ పార్టీ రివైవల్కి బీజాలు ఈ భారత్ జోడో యాత్రలో పడ్డాయని. రైట్. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీతో అదేవిధంగా బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ఇక్కడ ఉండేటువంటి ప్రస్తుతం ఏపీలో ఉండేటువంటి కూటమితో కలిసి షర్మిల కూడా వస్తున్నారని వైఎస్ఆర్సీపీ కొన్ని విమర్శలు చేస్తోంది. పసుపు శారీ కట్టుకున్నారని ఇటువంటి విమర్శలు, దీని మీద మీరేమంటారు? ఆ విమర్శలకి చాలా దీటైన సమాధానం వైఎస్ షర్మిల గారు ఇచ్చారు. దానికి మళ్ళా తిరిగి సమాధానం లేదు వైసీపీ నుంచి. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని ఉద్దేశంతో వారు వచ్చారు. మేమందరం అదే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. వేరే పార్టీ బాగుపడాలనో అటువంటి ఉద్దేశం మాకెందుకు ఉంటుంది? మా పార్టీ బాగుపడాలి, మా పార్టీ ప్రజల విశ్వాసం ఎక్కువగా చూరగొనాలి. అలాగే ఈ ఎన్డీఏ కూటమిలో బీజేపీ అలయన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూసేటువంటి పరిస్థితి ఉంది. సో రానున్న ఎన్నికల నేపథ్యంలో మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ వరకు ఈ ఎన్నిక అనేది బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య ఉన్నది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అని నేను అనుకోను. ఎందుకంటే టీడీపీ, వైసీపీ బీజేపీకి దన్నుగా ఉన్నటువంటి పార్టీలు కాబట్టి ప్రజలు ఇది గమనించి వాళ్ళు నిర్ణయం తీసుకోబోతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొని రావాలా లేదా అనే నిర్ణయం స్పష్టంగా తీసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితి ఉంది. షర్మిల రాకతో పార్టీ మరింత బలపడిందంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా నెల్లూరు ప్రజలు తనను ఆదరిస్తారని, ఖచ్చితంగా గెలిచి తీరుతాను అంటున్నారు రాజుగారు. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ వంశీ కృష్ణారితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.